ఏపీ సెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు పరీక్షలు జరుగుతాయి. బైపీసీ విద్యార్థులకు 16, 17 తేదీల్లో 4 విడతలుగా, ఎంపీసీ విద్యార్థులకు 18 నుంచి 23 వరకు 9 విడతల్లో పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు రెండో విడత పరీక్ష ఉంటుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి మొత్తం 3.61 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా 142 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నిమిషం నిబంధన అమల్లో ఉందని, దీంతో పాటు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు గోరింటాకు పెట్టుకుంటే బయోమెట్రిక్ కు ఇబ్బందులు రావచ్చని పేర్కొన్నారు. హాల్ టికెట్ వెనుక విద్యార్థులకు పరీక్షా కేంద్రం చేరుకోవడానికి రూట్ మ్యాప్ ఏర్పాటు చేశామన్నారు. ఏపీ సెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు పరీక్షలు జరుగుతాయి. బైపీసీ విద్యార్థులకు 16, 17 తేదీల్లో 4 విడతలుగా, ఎంపీసీ విద్యార్థులకు 18 నుంచి 23 వరకు 9 విడతల్లో పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు రెండో విడత పరీక్ష ఉంటుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి మొత్తం 3.61 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా 142 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నిమిషం నిబంధన అమల్లో ఉందని, దీంతో పాటు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు గోరింటాకు పెట్టుకుంటే బయోమెట్రిక్ కు ఇబ్బందులు రావచ్చని పేర్కొన్నారు. హాల్ టికెట్ వెనుక విద్యార్థులకు పరీక్ష కేంద్రం చేరుకోవడానికి రూట్ మ్యాప్ ఏర్పాటు చేశామన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. స్వతంత్ర ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు విడుదల చేయడం, ఇంటర్ విద్యార్థులు పరీక్షలు అంటే మార్కులు వచ్చిన తర్వాత ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్న అంశాలతో చాలా మంది ఎంసెట్ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఇందులో 3,61,640 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రాసేందుకు అభ్యర్థన చేసుకున్నారు. ఇవాళ నుంచే పరీక్షలు ప్రారంభం కావడం జరిగింది. ఇవాళ సంబంధించి అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు ఇవాళ పరీక్ష జరగబోతుంది. ఇవాళ రేపు కూడా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరగడం జరుగుతుంది. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 18వ తారీఖున ఈ నెల 18 నుంచి 23 వరకు పరీక్షలు జరగబోతున్నాయి. ఏడాది జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ ఏపీ ఎంసెట్ పరీక్షలు అయితే నిర్వహించేందుకు అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసి ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఉదయం 9 గంటలకే పరీక్ష ప్రారంభం కావడం జరిగింది, తొలి పరీక్ష. ఎందుకంటే ముందుగానే జేఎన్టీయూ అధికారులు చెప్పినట్లుగా ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ప్రారంభమవుతుందని ముందుగానే చెప్పడంతో చాలా మంది అభ్యర్థులు కూడా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అందులోనూ 1 నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అలౌ చేయమని చెప్పి ప్రకటించడంతో ముందుగానే 9 గంటల ప్రాంతానికి ముందుగానే చేరుకుని ప్రస్తుతం అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు చెందినటువంటి అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. 3 గంటల పాటు ఈ సమయం పరీక్ష రాయడం జరుగుతుంది. ఇది కూడా తొలి సెషన్స్, అంటే 2 పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సెషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో 3,61,640 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో మహిళలు 1,81,536 మంది ఉన్నారు. పురుషులు 1,80,104 మంది ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తం 160 మార్కులకు గానీ ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతోంది. నెగిటివ్ మార్కులు అనేవి లేవు. ఎవరైతే ఈ పరీక్షలో మెరిట్ సాధిస్తారో వారికి మాత్రమే ఇంజనీరింగ్ విభాగంలోను, అగ్రికల్చర్ విభాగంలోను, ఫార్మసీ విభాగంలోను సీట్లు అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా ఎంసెట్ లో ర్యాంకులు తెచ్చుకునేందుకు ఇప్పటికే ప్రిపరేషన్ లో ఉండడం జరిగింది. ఈ నెల 23 వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్నటువంటి సందర్భంలో ఇప్పటికే అక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులను కూడా ప్రత్యేకంగా ఈ పరీక్ష రాసేటువంటి విద్యార్థుల కోసం కేటాయించడం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే
ఎంపీఎస్సీ విభాగంలో అయితే 34,828 మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. బైపీసీ విభాగంలో అయితే 13,138 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎంసెట్ లో అభ్యర్థుల సంఖ్య పెరిగింది, పోటీ కూడా పెరిగింది. ఇదే క్రమంలో పకడ్బందీగా పరీక్షను జేఎన్టీ ఆధ్వర్యంలో అయితే పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ మొదలుకొని 23 వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈ వారం రోజుల పాటు కూడా ఆన్లైన్ విభాగంలో సమర్థవంతంగా పరీక్ష నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో 140 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం హైదరాబాద్ లో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 142 పరీక్షా కేంద్రాల్లో ఇప్పటికే పరీక్షలు అయితే ప్రశాంతంగా ప్రారంభం కావడం జరిగింది. సోదాదులు రైట్, థ్యాంక్ యూ గణేష్.